వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. నిన్న నేడు రేపు యేసు జీవనం అప్పుడే పరలోకం తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకోండి నాయన. ఏమి చిత్రం తీర్చగలవు నాయన. అయ్యా మా విడినరిగిన హృదయాన్ని సమర్పిస్తున్నాం నాయన. అయ్యా మా ప్రార్థన చెయ్యి ఆలకించు నాయన. కరుణామయడానికి స్తోత్రం అయ్యా. నేను చేసిన ప్రతి అపరాధ దోష నిమిత్తము కలువరి శిరుడు నాయన. నీ విలువైన రక్తాన్ని కార్చినైనా మమ్మల్ని మీ బిడ్డలుగా తీసుకున్న విధానం బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లించుకున్న ఆయన. మమ్మల్ని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ఆయన. అయ్యా నాయన, నీవు తప్ప మాకు ఎవరున్నారు నాయన. మా రక్షకుడివి, మా విమోచకుడివి నాయన. నీవు తప్ప మాకు ఎవరు లేరు ప్రభా. మా ఆధారం సమస్తము నీవే నాయన. నీ చేతులకు అప్పగించుకున్నాం. మా ప్రాణాత్మ దేహమును నీకు సమర్పిస్తున్నాం నాయన. అయ్యా నాయన, గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను నాయన దయతో క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. ఎవరెవరు అనారోగ్యంతో నా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రములు అయ్యా. అలాగే నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి నాయన. అయ్యా ఈ దినాన ప్రభాని ఇద్దరు బిడ్డలు ఆయన నీ వాక్యాన్ని పట్టించుకోవచ్చుండగానైనా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. మీరే మాతో మాట్లాడండి. నీ చిత్తం మా పట్ల ఏమైనదో తెలియచేయండి అయ్యా. అయ్యా వెనకల చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి. వాక్యానుసారంగా మా జీవితాలు సరి చేసుకుంటున్నాయన. నీ రాకడ పర్యంత వరకు మా సాక్ష్యములు కాపాడుకుంటున్నాయన. అయ్యా నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి, ఆయత్తపరచండి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యకు రండి. మీ వెలుగుతో, మీ శక్తితో, మీ బలంతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా. అనునిత్యంనైనా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు. ప్రతి దినమునైనా మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరుస్తున్న దేవానికి స్తోత్రములయ్యా. మరొక్కసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామం పెట్టబడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నాయన మీరే మాతో మాట్లాడమని, ఈ దిన జీవాహారంతో మమ్మల్ని నింపమని నాయన, నీ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మా అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా. మీరందరూ దేవుని రుచిలో ఎంత చక్కగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లించుచున్నాను. ఆమేన్. ఈ దినము ఒక ఇర్మియా 1:17 ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కావున ఇర్మియా గ్రంథము 1 నడుము కట్టుకుని కాబట్టి నీవు నడుము కట్టుకుని ఏం చేయాలమ్మా? నడుము కట్టుకోవాలి. నీవు నడుము కట్టుకొని ఏం జరిగింది? వారి ఎదుట భయపడకము. వారి ఎదుట భయపడకము ఉండుము. నీవు నిలువబడి నేను నీకు నేను నీకు ఆజ్ఞాపించుదంతయు వారికి ప్రకటన చేయుము. లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించెదను. నడుము కట్టుకొని నీ నడుము కట్టుకోవాలి. నడుము వంకరగా ఉంటే 18 సంవత్సరాల నుంచి అట్లాగూ ఎంతో మందిని మనము తెలుస్తున్నాం. దేవుని భయము లేక, భక్తి లేక, ఇష్టానుసారమైన జీవితము జీవించుచు వాళ్ళు నడుము జారిపోయే స్థితిలో ఉన్నారు.
కనుక ఏం చేయాలి? మొట్టమొదట మనము ఇక్కడ ఏం చేస్తాడు? నడుము కట్టుకో. నా మాటలు, ఎవరి మాటలు? ఆయన దేవుని మాటలు. యేసుక్రీస్తు యెహోవా ప్రభువు. మాటలు ప్రకటించాలంటే అతడు నడుము కట్టుకొని ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మొట్టమొదట ఆయన నడుము కట్టుకోవాలి. నిలబడము. రెండో విషయము, వాళ్ళ ఎదురుగా పోయి భయపడేటువంటి సమస్య ఉండకూడదు. భయపడ లక్షణము క్రైస్తవులది కాదు. అమ్మ చెప్పండి, ఇప్పుడు భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నేను భయపడలేదు. అట్లనా? ఓ అయితే ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. వారి ఎదుట భయపడకుండుమో అంటే లేదా వారి ఏంటంటే అనుమానాలు భయంతో పాటు ఏమొస్తుంది? సందేహాలు కలుగు. అనుమానం ఎందుకు వస్తుంది? భయంతో ఎలా వచ్చేది? అనేకమైన అనుమానాలు. ఇది కరెక్ట్ లేకపోతే నా ప్రభు చెప్పాడు, ఏం చెప్పండి అచ్చి నేను బయటకి చెప్తా, కానీ మాట్లాడచ్చు మాట్లాడకూడదు అనే అనుమానము నీకు అనుమానం కలిగింది అంటే నీలో భయం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా చెప్పుకోండి, నాకేం బాధ లేదు. భయపడకూడదు. మీరు నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చెయ్యాలి. మళ్ళా ఏం చెప్తున్నాడు చూసావా? భయపడకము. నేను వారి ఎదుట నీకు భయము పుట్టించను. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట మీరు గ్రహించడం లేదా? కొంతమంది చేస్తున్నారు, దేవుడు తనతో మాట్లాడినా కూడా అనుమానం వస్తుంది. నాకెందుకులే, మెలకొని ఉంటాం అనుకుంటున్నాం. సరే, మెలకొని ఉంటావు, బాగానే ఉంది. మరి ఈ మాటకు ఏం సమాధానం చెప్తావు? నేను వారి ఎదుట నీకు మరి ఈ మాటకి సమాధానం ఎక్కడుంది నీ దగ్గర? పై మాటకైతే వామ్మో ఇది ప్రభు చెప్పాడో చెప్పాడో చెప్పలేదు, నేను విన్నానో వినలేదు, లేకపోతే రకరకాలుగా నాలో అనేక ఆలోచనలు వచ్చినాయి అని తప్పించుకుంటావు. కానీ కింద దాన్ని నువ్వు తప్పించుకొనలేవు. నేను వారి ఎదుట నీకు పుట్టిస్తాను అన్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా. భయపడకూడదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనుమానం అనేది లోనికి రాకూడదు. దేవుడు నీతో మాట్లాడాడు, అవును నాతో మాట్లాడాడు, నేను బయటకు చెప్పాలి అంతే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. ఆయన చెప్పిన మాటకి ప్రతిఫలము ఆయన అనుసరిస్తాడు. ఆయన చూస్తాడు దాన్ని. కాబట్టి మన పని కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. యిర్మీయా 1:4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. ఎప్పుడండి? గర్భములో గర్భములో నిన్ను రూపొందిక మునుపే నేను రూపం రాకముందే ఆయనకు నిన్నెరిగి ఉన్నాడు.
నీవు నీవు గర్భము గర్భము నుంచి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. ప్రవక్తగా జనములకు నిన్ను ప్రవక్తగా. నియమించితిని. ఆమేన్. హల్లెలూయా. 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 ఎప్పుడండి? గర్భములో 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 ఉండగానే. పెరిగి ఉన్నాడు. ఇప్పుడు మీరున్నారు, మీరందరూ నుంచి కూడా. బయటకు రాకముందే ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. ఇప్పుడు 55 మంది దాకా ఉన్నారు. మీరందరినీ ఆయన గర్భములో ఉండగానే మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మిమ్మును గర్భములో ఉండగానే ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న సందేహము, ఒక సందేహము కలిగింది. ఏమిటి అంటే, ఇప్పుడు చాలా మందికి ఉంది ఈ ఆలోచన విధానం. ఏముందంటే, వాళ్ళు ఏమండి, చిన్న పిల్లలు చచ్చిపోతారు, అందరూ దేవుని దగ్గరికి పోతారా? ఉందా లేదా? అవును, అందరికి పసిబిడ్డలు ఏం తెలియనప్పుడు చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అబ్బా, అట్లానా? విపరీత బుద్ధులు కలిగి ఉండరు. ఎవరికి? వాళ్ళ పిల్లలు విపరీత బుద్ధులు కలిగి ఉన్నారు కదా. కాబట్టి ప్రభువు నమ్ముకున్నటువంటి వ్యక్తి రక్షింపబడతాడు. ఆమేన్. అందుకనే గర్భములో నిన్ను రూపొందక మునిపే బయలుపడక మునిపే. నాకు కావాల్సింది ఇది కాదు. నిన్ను ఎరిగి తిని. ముందుగా నువ్వు పుట్టక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాడు. తయారు చేయక మునిపే. కాబట్టి ఎవరికండి చిన్నతనం? ఆత్మక, శరీరానికా? ఆత్మకే. సరే, మంచిది. శరీరానికి, ఆత్మకి చిన్నతనమా? ఎక్కువసేపు నీ యొక్క శరీరము, నీ ఆత్మ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆత్మ కొంచెం పెరిగిద్దా? కాదు. మరి శరీరం పెరుగుద్ది, ఆత్మ ఒకటే. ఆమేన్. హల్లెలూయా. నీ ఆత్మ పెంచుకో. ఆమేన్. అమ్మా, దేవుడు ఆత్మని నీకు అనుగ్రహించాడు. నరిని ఆత్మ యెహోవా పెట్టిన ఇది ఎక్కువ, కొంచెం తక్కువ అండి, ఇంకా కొంచెం ఎత్తుని అది చేశాడా? నిన్ను జాగ్రత్తగా పరిశీలించుకోండి. నాకు చెప్పిన విషయము చెప్పండి మీరు. ఆత్మ అనేటువంటిది నీకు పుట్టడంతో ఆయన పరిశుద్ధాత్మ, లేకపోతే ఏ ఆత్మ అయినా సరే నాకు అనవసరం. కాబట్టి నీ శరీరము చిన్నగా పెద్దదవుతుంది. అవునా కాదా? నీ శరీరముగా ముసలితనం ఏది కానీ, ఇంకోటి కానీ నీ ఆత్మ కూడా ముసలితనం వస్తుందా?
రాదు. లేదండి. శరీరానికే వస్తుంది. నీ శరీరం, నీ ఆత్మకి శరీరానికి నువ్వు వస్తుంది. శరీరం తైలవు కాబట్టి నీ ఆత్మ కూడా ఇద్దా కాదు. అవ్వదు. అవదు. కనుక అంటే దీన్ని బట్టి ఏంటి అంటే నువ్వు పసిపిల్లవాడుగా ఉండగానే ఆత్మ నీలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాడు పసిపిల్లవుడుగా ఉన్నప్పుడు నీవు దేవుని వాక్యాన్ని నేర్పుతూ మంచి మాటలు నేర్పుతూ ఉంటే అతను చచ్చిపోయాడు అనుకోని మధ్యలో అతను ఎవరి దగ్గరికి పోతాడు? దేవుని యొద్దకు పోతాడు. ఇంకొకడు ఉన్నాడు, చెడు తలంపులు కలిగి పుట్టుక మునుపే నాకు తెలుసు అన్నాడు ఆయన. చచ్చిపోక మునిపే వాడి తెలుసా? క్రియ మొత్తం రాసి పెట్టాడా లేదా? పెట్టాడు. చివరి దినం వరకు, మొదటి దినం అది ఆరంభం వాడు కాకముందే పుట్టిన చివరి దినం తెలుసు. వాడు జస్ట్ పుట్టాడంటే చాలు. ఈ లోకంలో అతను పుట్టాడంటేనే అతని క్యారెక్టర్ ఏంది మొత్తం ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అతను సాతానికి సంబంధించినటువంటి వాడైతే వాడు అటు పోతాడు. అంతేగాని యాకోబు మరి ఏసావు. పసిపిల్లలందరూ దేవుని రాజ్యంలోకి వస్తే అందులో పెద్ద ఆత్మలు వస్తాయి. వాడి ఆత్మలు చిన్నవి కావు. వాడి ఆత్మలు చిన్నది కాదు. అవును. వాడి ఆత్మ మామూలుగా పెద్దదే. చిన్న పసిబిడ్డ కాదు, ఆత్మ చిన్న మామూలు కాదు, పెద్దగా పెద్దదే. తిరుగుతాడు. ఇది దీనికి ఆమేన్. హల్లెలూయా. జవాబు. నీతిమంతుల అర్థం బిడ్డలు చేసుకోండి. నీతిమంతమైన మాటలు వింటూ ఉన్నప్పుడు కనుక వాళ్ళు ఆ, పుట్టినప్పుడు అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ప్రమాదం వస్తే అతను వాళ్ళు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. అవినీతిమంతుల బిడ్డలు వాళ్ళు నడిపే వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క క్రియలను బట్టి ఆ పిల్లలు కూడా అలాగే వచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడికే వెళ్తారు, ఎవరి దగ్గర నుంచి వచ్చారో వాళ్ళకి. కాబట్టి కొంతమంది సాతాను సంబంధం అందరూ వెళ్ళిపోతారు. దేవుని సంబంధించినటువంటి వారంతా ఇటు దేవుని వస్తారు. కాబట్టి ఇప్పుడు 50 మంది ఉన్నారు. మీరందరికీ ఎవరు చెప్పారు? ఆత్మ మీతో చెప్పిను. కాబట్టి మీరు వాక్యము మీరు ఆటోమేటిక్ గా వచ్చారు. వాళ్ళు రారు. కాబట్టి వాళ్ళు చిన్నోడైనా పెద్దోడైనా అంతా ఒక్కటే దేవునికి. ఆమేన్. హల్లెలూయా. ఈయన ఇంకా నేను వివరంగా చెప్పగలను కానీ సమయము లేదు, అయిపోయింది. అయిపోయింది, టైం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. వారంలో ఒక రోజు ఫుల్ టైం తీసుకోండి బ్రదర్ గారు. వారంలో ఒక రోజు శుక్రవారం ఫుల్ టైం తీసుకోండి మీరు కూడా. నేను ఒకరి మాట విను. ఆ ప్రభు నాతో చెప్పితే నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా తండ్రి నాయన, నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పినాను. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా సహాయం చెయ్యి. వాళ్ళతో నువ్వు మాట్లాడు. నా ప్రభువా, నేను మాట్లాడాను. ఒకవేళ అర్థము కాక ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటే నీవు వానితో మాట్లాడుము. నా ప్రభువా, నీకు వందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు. మా ప్రభువా, తండ్రి నీ వెలుగు ప్రకాశింపచేయము. ఇక్కడున్న ప్రతి బిడ్డ మీద వెలుగు ప్రకాశింపచేయము నా తండ్రి. రోజు సమయానికి రాలేకపోతున్నారు, కారణమేమి ప్రభువా? నువ్వు మాట్లాడు నాయనా, నువ్వు మాట్లాడు, ఆ ప్రజలతో మాట్లాడు. నీ వాక్యము నీవు వాళ్ళతో మాట్లాడండి. వారిలో భయము కలిగించండి. వారిలో భయము కలిగించండి.
నీ వాక్యము వినాలని ఆసక్తి కూడా వాళ్ళలో ఉండాలి. అవును, అన్ని ఆశీర్వదించి దీవించి కావాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.